రకరకాలుగా ఫేస్బుక్లో, తర్వాత యూట్యూబ్లో, ఇన్స్టాగ్రామ్లో చాలామంది అన్నకి యాక్సిడెంట్ అయిన చోట్ల ఉన్న ఫొటోస్ అవి కొన్ని పెట్టి రకరకాలుగా ఊరికి ప్రచారాలు చేస్తున్నారు. అన్న బాగున్నారు, ఇబ్బంది ఏం లేదు. త్వరలోనే వచ్చి మన మధ్యలో సాక్షిగా నిలబడతారు. మనమందరూ ప్రార్థన చేయాల్సిన సేవకులు కాబట్టి ఎన్నెన్నో ప్రమాదాలు, అపాయాలు, సేవకులకు వ్యతిరేకంగా దుష్టుడు దురాత్మ క్రియ చేస్తూ ఉంటాడు. కానీ దేవుడు అన్ని ఆపద నుండి తప్పించి రక్షించి దేవుడు కాపాడుతూ ఉన్నారు. అందుకోసం మీరు ప్రార్థనలు గుర్తు చేసుకోండి, అంతేగాని కంగారు పడిపోయి. అండ్ కర్నూలు పరిసర ప్రాంతంలో ఉన్న విశ్వాసులు కూడా గమనించండి, ఊరికే హాస్పిటల్ దగ్గరికి వెళ్ళి హడావుడి చేయొద్దు. సర్జరీ అంతా అవ్వాలి, కొంచెం రిలాక్స్ అవ్వాలన్నా. కొంతమంది అభిమానంతో వెళ్ళి కనబడితే ఇంకా వాళ్ళు కంగారు పడతారు కదా, అసలు ఆయనకి బాగాలేదు కాబట్టి జనాలంతా దొంబిగా వెళ్ళి హడావుడి చేస్తే ఆయన కంగారు పడతారు. మీరు ఉన్న చోట ఉండి చక్కగా ప్రార్థన చేయండి. అన్న తర్వాత వచ్చి బాగా అయిన తర్వాత, పూర్తిగా హీల్ అయిన తర్వాత వచ్చి సాక్ష్యం చెప్తారని. ఈ లోపల కంగారు పడిపోయి గుంపులుగా హాస్పిటల్ దగ్గరికి వెళ్ళి అట్లంతా దయచేసి ఎవరు అడవడం. మీకు అభిమానం ఉంది, ప్రేమ ఉంది, కాదంట్లో. కానీ గుంపుగా అందరూ వెళ్ళి కనబడితే ఆయన టెన్షన్ పడతారు కదా. కాబట్టి అన్న క్షేమాన్ని కోరుకునే వాళ్ళు మీరున్న చోట ఉండి ప్రార్థన చేయండి. ప్రభు మీకు సహాయం చేయనుగాక. హల్లెలూయా.